2024లో జగన్ గారికి చాలా దరిద్రంగా ఉందనే చెప్పుకోవాలి. అసలు అన్ని విఫలాలే. అయితే 2025లో ఆయన గ్రాఫ్ ఎలా ఉండబోతుంది? ఈసారి ఏమైనా ఆయన పొలిటికల్ కెరియర్ లో విజయం సాధించగలుగుతారా? ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి దరిద్రం పట్టుకుంది, ఇవన్నీ నాన్ సెన్స్. ఇవన్నీ ఆయనకేం దరిద్రం పట్టుకోలే. ఇప్పుడు ఆయన చేయాల్సింది లాస్ట్ ఇయర్ మొన్న జగన్ గారి బర్త్డే రోజున ఒక హోర్డింగ్ చూశాను, బోర్డు పెట్టారు. గతంలో మేము మంచిగా చేసాం, పరిపాలన డెవలప్ చేసాం, భవిష్యత్తులో కూడా మేమే డెవలప్ చేస్తాం పెట్టారు. వాళ్ళ ధీమా వాళ్ళకు ఉంది. జగన్ గారి అభిమానులు జగన్ గారు పెట్టుకున్నారు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నారు. డెవలప్మెంట్ అనేటటువంటిది ప్రతి ముఖ్యమంత్రి చేస్తాడు. ఏ ముఖ్యమంత్రి నేను దేశాన్ని నాశనం చేయాలని ఎవరు చేయరు. కాకపోతే ఈయన పాలసీస్ సరిగ్గా అర్థం కాలేదు. ఈయన మోనోపలిగా వెళ్ళిపోతూ, ఒంటరి నిర్ణయాలతో వెళ్ళిపోతూ ఆ అహంకారం దించి అవతల పడేసింది. కాబట్టి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని జరిగింది. అంటే అహంకారం ఉండాలి, అందం ఉండాలి, అంతేగాని ప్రజలు మెచ్చుకోవాలా. అది ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళని చూడు సీనియర్స్ని, నాగార్జున్, వెంకటేష్, బాలకృష్ణ గారు, మన చిరంజీవి గారు, వీళ్ళల్లో రాయల్టీ కనబడుతుంది. అహంకారం లాగిపెట్టి అందరినీ కొడతాడు మన బాలయ్య బాబు. ఎవరన్నా తిట్టుకుంటారా? తిట్టుకోరు. అలా ప్రేమిస్తారు. అలా హుందాతనం ఉండాలి. కాబట్టి ఈయనకేంటంటే జగన్ గారికి 2025 సంవత్సరం ఏం ఫెచ్చింగ్ ఇయర్ కాదు. మకర రాశి అయినా, మకర రాశి రీత్యా ఫెచ్చింగ్ అయినా కూడా ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ఆయన బిజినెస్లు చేసుకుంటున్నాడు, కోటాను కోట్ల బిజినెస్లు ఉన్నాయి. ఆయన విజన్ ఆయనకుంది, ఆయన ప్లానింగ్ ఆయనకుంది. సొంత ఎమ్మెల్యేలకే మినిస్టర్లకి అపాయింట్మెంట్ అవ్వకపోతే ఆయన ఎవరు గెలిపిస్తారు? ప్రజలకి అర్థం కాని రీతిలో. కానీ ప్రజలకు కొంత డెవలప్మెంట్ చేశాడు, అందులో డౌట్ లేదు, ఎవరు చెప్పినా. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో వాళ్ళ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మేము చూస్తాం. సో వాళ్ళు చెప్పిన పాలసీ స్టూడెంట్సే స్వయంగా చెప్తున్నారు. జాబ్లు ఇవ్వడాలు ఇవన్నీ కాదు. ఏదో డెవలప్ చేద్దాం అనుకున్నాడు, అది కుదరలేదు. సో ఇప్పుడు అవసరం లేదు. మళ్ళీ ఎలక్షన్ ముందు 1 ఇయర్ ముందు జగన్ గారు దిగుతాడు, అప్పుడు ఉంటుంది అనమాట. బాగుంది. షర్మిల గారి పొలిటికల్ కెరియర్ ఎలా ఉండబోతుంది ముందుగా? అసలు ఫస్ట్ ఏంటంటే పాలిటిక్స్ అనగానే రోజు పేపర్లో ఉండాలా, న్యూస్లో ఉండాలా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అసలు అలాగా ఉండరనమాట. క్లీన్గా, స్లోగా, నెమ్మదంగా చేసుకెళ్లేటటువంటి రాజకీయ పరిణతి షర్మిల గారికి ఉంది. అంటే అప్పటికప్పుడే సడన్ గా ప్రతిరోజు మీటింగ్లకు వచ్చేసి ఇదేమన్నా ఉపర మీటింగ్లా, రోజు మీటింగ్లు పెట్టుకోవడానికి. షర్మిల ద డాటర్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పులి బిడ్డ ఆమె, పులి. ఆమె స్వయంగానే పులి, జగన్ కంటే పులి. ఆమె నిర్ణయాలు ఆమెకు ఉంటాయి, ఆమె ప్లానింగ్ ఆమెకు ఉంటుంది. ఖచ్చితంగా షర్మిలక్క మినిస్టర్ అవుతుంది కంపల్సరీ, అందులో డౌట్ లేదు. లేకపోతే నన్ను అడగొచ్చు, చీఫ్ మినిస్టర్ కాకపోవచ్చు, డెఫినెట్గా సెంట్రల్ మినిస్టరో, స్టేట్ మినిస్టరో ఏదో ఒకటి చేయడం మాత్రం ఆమె జాతకంలో ఖచ్చితంగా ఉంది. అండ్ ఆమెతో నాకు చాలా అనుబంధం ఉంది. అందువల్లనే నేను స్వయంగా చెప్తున్నాను, హర్ ప్లానింగ్, హర్ డిక్టేటర్షిప్, హర్ మోనోపలిజం, హర్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. రాజశేఖర్ రెడ్డి గారు లాగే ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు ఎందుకు చేస్తారు, చేయమని. బాలకృష్ణ కెరియర్ లో ఫ్యూచర్ లో సీఎం కానీ మంత్రి కానీ అయ్యే అవకాశం కనిపిస్తుందా? బాలకృష్ణయ్య గారు సినిమా హీరోగా ఆయన సీఎం కావాలనుకుంటే ఫస్ట్ డే రోజునే సీఎం అయిపోతాడు. నో చంద్రబాబు నాయుడు. అక్కడ ఏంటంటే అక్కడ హరికృష్ణకి ఇచ్చారు పోస్టు, మినిస్టర్ పోస్టు. హరికృష్ణ తర్వాత బాలయ్య బాబు ఆ రోజు నాకే కావాలని కూర్చుంటే, బాలయ్య బాబుకి ఎప్పుడో టీడీపీ పార్టీ ప్రమాదంలో ఉన్నప్పుడు బాలయ్య బాబు ఎంటర్ అయితే ఎప్పుడో అయిపోతాడు ఆయన సీఎం. ఆయన వద్దనుకున్నాడు. వాళ్ళ చంద్రబాబు నాయుడు వాళ్ళ బావకి ఇచ్చేసాడు, వాళ్ళ కూతుర్ని ఇచ్చేసాడు. ఇంకెందుకు కావాలా ఇంకా సీఎం పోస్టు? సీఎం అంటే ఒక ఎమ్మెల్యే మాత్రమే, ఎమ్మెల్యే పోస్ట్తో సమానం సీఎం అంటే. వాళ్ళు ఏరుకుంటారు, వీళ్ళ మినిస్టర్లు, వీళ్ళ సీఎం అని పెట్టుకుంటారు. కాబట్టి బాలయ్య బాబుకి ఆలోచన లేదు. కావాలనుకుంటే నిమిషంలో తెచ్చుకోగలడు. ఆయనకు అవసరం లేదు కాబట్టి, ఆయనకి యోగంలో లేదు కాబట్టి ఆయన వద్దనుకున్నాడు. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక. సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.